చాడీలు చెప్తే ఎంత కష్టమా? రెండో శతాబ్దంలో ఒక యవ్వనస్తుడు ఒక పాస్టర్ గారి దగ్గరకొచ్చి, అయ్యా, నాకు తెలిసిన ఒక వ్యక్తిని గురించి మరి ఒక వ్యక్తి దగ్గర చాడీలు చెప్పాను. ఆ తప్పును ఎలా సరిచేసుకోమంటారు? దయచేసి చెప్పండి అన్నాడు. ఆ పాస్టర్ గారు, నీవు నివాసముంటున్న మీ కాలనీలోని ప్రతి ఇంటి గుమ్మపు ద్వారముల దగ్గర ఒక్కొక్క ఈకను ఉంచిరా అని సలహా ఇచ్చాను. ఆ యవ్వనుడు అలాగే చేసి వచ్చాడు. మరలా పాస్టర్ గారు, ఎక్కడెక్కడైతే ఈకలను ఉంచినావో వాటినన్నింటినీ తిరిగి ప్రోగు చేసుకురా అన్నాడు. అందుకా యవ్వనుడు, అది చాలా కష్టతరమైన పని, ఎందుకంటే ఆ ఈకలన్నీ ఎప్పుడో గాలిలోకి ఎగిరిపోయి ఉంటాయని దీనంగా జవాబిచ్చాడు ఆ యవ్వనుడు. నీ నోట్లో నుండి బయటికి వెళ్లిన చాడీలు కూడా ఆ ఈకల్లాంటివే. వాటిని తిరిగి వెనుకకు తీసుకోవడం కష్టమని ఆ పాస్టర్ గారు చెప్పెను. ప్రియ యవ్వనస్తుడా, చాడీలు చెబుతున్నావా? అయితే జాగ్రత్త. నాలుక చిన్న అవయవమైనను గొప్ప విషయములు చేయను. యాకోబు 3:5. చెడుమాట మీ నోటి నుండి వెలువడకూడదు, అవసరమైన దాన్ని మాత్రమే చెప్పుడి. ఎఫెసీయులకు 4:29. చాడీలు చెప్పువాడు రహస్యములను బయలుపరచును. సామెతలు 11:13. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించు. నీవు చెప్పేది ప్రేమను పెంచుతుందా లేక గాయపరుస్తుందా? మన నోరు దేవునికి మహిమ కలిగించడానికి ఉపయోగపడాలి. మనుషులను కూల్చడానికి కాదు, నిర్మించడానికి కావాలి. ప్రభువా, నా నోటిని కాపాడుము, నా మాటలు నీకు ఇష్టమైనవిగా ఉండునుగాక. కీర్తనలు 141:3. చాడీలు చెబుతున్నావా? అయితే జాగ్రత్త. ఒక్క మాట జీవితం